ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర మొన్నటి ఎంప్లాయీస్ తరఫున ప్రతి కలెక్టర్ ఆఫీస్ ఎదురు నిరాహార దీక్ష చేపట్టాం. కొన్ని చోట్ల ధర్నా చౌకుల్లో దీక్షలు చేపట్టాం. మా సమ్మెకు దారితీసిన ప్రధాన సమస్యలు, ప్రధాన కారణాలు, మంజూరేట్ వ్యవస్థ గత 17 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఈ 17 సంవత్సరాల్లో ఎంతోమంది సర్వీస్ ప్రొవైడర్లు మారుతున్నారు, కానీ ఎంప్లాయీస్కి ఎటువంటి ఉపయోగకరమైన మేలు జరగలేదు. దీని ద్వారా ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు. గత ప్రభుత్వం 2017లో జీవో నెంబర్ 49 అని 4,000 రూపాయలు ప్రతి ఒక్క ఎంప్లాయీకి రాష్ట్ర ట్రెజరీ ద్వారా అమౌంట్ అందిస్తున్నారు. ఆ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాము. అలాగనే ఇప్పుడు ఏదైతే సర్వీస్ ప్రొవైడర్గా వ్యవహరిస్తున్నారో అరవిందో యాజమాన్యం వారు మాకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము. మాకు బకాయిల రూపంలో ఎర్నల్ లీవ్స్ కానీ, సిఎల్స్ కానీ, మాకు గ్రాట్యుటీ కానీ మాకు రావాల్సిన బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ను మారుస్తున్నారని ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది. ఈ తరుణంలో సర్వీస్ ప్రొవైడర్ మారినట్టయితే మేము ఎంతో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కావున ఇప్పుడున్న గవర్నమెంట్ తక్షణమే చర్యలు తీసుకొని సర్వీస్ ప్రొవైడర్ మార్చే ముందు మా సమస్యలను పరిష్కరించి సర్వీస్ ప్రొవైడర్ మార్చాలని కోరుకుంటున్నాం. అలాగే గత 4 సంవత్సరాల నుంచి కూడా పిఎఫ్ అమౌంట్ అటు ఎంప్లాయర్ షేరు రెండు కూడా కంపెనీ చెల్లించవలసింది, ఎంప్లాయీ చెల్లించవలసింది. 2 అమౌంట్లు కూడా మరి అరవిందో యాజమాన్యం ఎంప్లాయీ దగ్గరే కట్ చేశారు. ఈ గత 4 సంవత్సరాల్లో కట్ చేసిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఎంప్లాయర్ ఫండ్, అది ఏరియాస్ కింద చూపించి మాకు ఫైనల్ సెటిల్మెంట్గా ఆ అమౌంట్ కూడా అందించాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. అలాగే 108లో పనిచేస్తున్న ఈఎంటీలు, పైలట్లందరికీ ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. అలాగనే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక చట్టాన్ని అమలు చేయాలని, అలాగే 108 వ్యవస్థని ప్రభుత్వమే నేరుగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. అలాగే 108 వ్యవస్థలో మరణించినటువంటి వ్యక్తులకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ 20 లక్షలు పరిహారం ఇచ్చేలాగా చూడాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. మా సమస్యలన్నీ పరిష్కరించిన ఎడల